వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్మల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో బీసీలు 56% ఉండగా 18% రిజర్వేషన్లు మాత్రమే అమలవుతున్నాయన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ బీసీలకు స్థానిక సంస్థలో సముచిత స్థానం కల్పించాలని కోరారు. నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట్ జీపీలోని కాలనీ వాసులకు 4 రోజులుగా మంచినీళ్లు సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. తాగునీటి సమస్యతో అల్లాడుతుంటే పట్టించుకునేవారు లేరన్నారు. దాదాపు అరగంటకు పైగా ప్రధాన రహదారిపై మహిళలు రాస్తారోకోతో ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు స్పందించి తాగునీటిని సరఫరా చేయాలంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన షాపుల వద్ద ఉదయం నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. డిమాండ్ ఉన్న పత్తి విత్తనాల కోసం అన్నదాతలు విత్తన షాపుల ముందు బారులు తీరారు. నాణ్యమైన విత్తనాలు దొరకక ప్రతిరోజు పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లాలో రైతులకు అవసరమైన పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలోని పాల కేంద్రాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ముక్తాపూర్లో కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. ప్రశాంత్ అనే వ్యక్తి నుంచి 60 లీటర్ల పాటు హైడ్రోజన్ పెరాక్సైడ్ 250 ml దొల్ఫూర్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ 8 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలోని బోరస్ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద గల కార్యాలయంలో రిజిస్టర్లను పరిశీలిస్తున్నారు. చెక్ పోస్ట్ వద్ద వాహనాల రాకపోకలు లావాదేవీలపై రవాణా శాఖకు చెందిన అధికారులతో విచారణ చేపట్టారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్న 2 పాత నేరస్తులను హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. విలాసవంతమైన జీవితం గడిపేందుకు వాహనాలను దొంగలించేందుకు పథకం వేశారు. ఈ నెల 14న అర్ధరాత్రి 2 కలిసి అఫ్టల్గంజ్లోని ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద ప్లాటినా వాహనాన్ని దొంగలించి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని మోరంపల్లి బంజార్ గ్రామంలోని జెడ్పీ హై స్కూల్ను జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని అన్ని తరగతి గదులను పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యుత్ ఫ్యాన్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పాఠశాల ప్రారంభం నాటికి విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా మండల అధికారులు ఉన్నారు. నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకుని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు మోడల్ స్కూల్ వెబ్సైట్ను సందర్శించాలని ఆయన సూచించారు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. పుష్పగుచ్చం ఉంచి ఎన్టీఆర్ ఘాట్ వద్ద కొంచెం సేపు మౌనం పాటించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు జూనియర్ ఎన్టీఆర్ రాగానే అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. జన్నారం మండలంలోని కలమడుగులో ఉన్న నరనారాయణ స్వామి దేవాలయంలో శ్రీరామ యజ్ఞం ఘనంగా జరిగింది. హనుమాన్ జయంతి సందర్భంగా మధ్యాహ్నం కలమడుగు నరనారాయణ స్వామి వారి దేవాలయంలో శ్రీరామ యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆ దేవాలయం ఆవరణలో యజ్ఞగుండాలను ఏర్పాటు చేసి హోమాలు చేశారు. అలాగే భక్తులు ప్రజలు శ్రీరామ సంకీర్తన హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు.